గత 3 పర్యాయాలుగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అయితే పట్టం కడుతూ వచ్చారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వెళ్ళాడు. ఇప్పుడు ఈ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే గెలిపించారు. అయితే ఆ 10 ఏళ్ళు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మన ఎమ్మెల్యేనే, మన కేసీఆరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పేసి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఇబ్బంది పడలేదు. అయితే ఈసారి ఎమ్మెల్యే గెలిచినప్పటికీ అక్కడ ముఖ్యమంత్రి పదవి లేకపోయినప్పటికీ కూడా గెలిచినప్పటి నుంచి ఇంతవరకు ఇక్కడ రాలేదు. అసెంబ్లీలో పోయి నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడలేదు. కనీసం నియోజకవర్గంలో కూడా పర్యటించట్లేదు అని చెప్పేసి అయితే నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరి సమస్యలు దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే మా ఎమ్మెల్యే కనబడట్లేదు అని చెప్పేసి నిరసన తెలిపే కార్యక్రమం అయితే చేపట్టారు. ఇవాళ దానికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బండారు మహేష్ గారు మనతో పాటు. మహేష్ గారు చెప్పండి, అసలు ఒక వినూత్న కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు, అసలు ఏం తెలుస్తుంది గజ్వేల్? అవునన్నా, కేసీఆర్ గారు ఇంతకుముందు 2 సార్లు మాకు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి. ఇప్పుడు ముచ్చట 3వసారి కూడా మా గజ్వేల్ ప్రజలు కేసీఆర్ గారి మీద మరి ప్రేమతోనో ఏ ఉద్దేశంతోనో తెలియదు కానీ మొత్తం మీదైతే ఇంకొకసారి కేసీఆర్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆయన 3వసారి గెలిచినప్పటికి కూడా చివరిసారిగా ఎలక్షన్ల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు నవంబర్ 28 తారీఖు నాడు 2023 రోజున చివరి ఎలక్షన్ అంటే చివరి అసెంబ్లీ ముగింపు సభ సందర్భంగా గజ్వేల్కి రావడం జరిగింది. గజ్వేల్ ప్రజలకు మరికొన్ని హామీలు ఇచ్చి నేను ఖచ్చితంగా గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉంటా ఏవో చెప్పి పోయిండంటే ఆయన గెలిచిండు, ఎమ్మెల్యేగా గెలిచిండు. సరే, ఆయన ప్రభుత్వం మారొచ్చు, ఆయన ముఖ్యమంత్రి పదవి పోవచ్చు. 3వసారి గెలిచినప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా గజ్వేల్కి ఒక్కసారి కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు. కనీసం గజ్వేల్ గురించి పట్టించుకున్నటువంటి చరిత్ర లేదు. దానికోసం అని చెప్పేసి మేము ఖచ్చితంగా మరి కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో మాకు తెలియనటువంటి సందర్భం. మరి ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు ఏదో పదవి పోయిందని చెప్పేసి బాత్రూంలో కాలు విరిగిందని చెప్పేసి మేము టీవీలలో చూసినాం. మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది ఏందనేది కూడా మాకు తెలియదు. మరి అదేవిధంగా కారు 16 అని చెప్పేసి 16 గెలుస్తామని చెప్పేసి మాట్లాడాడు. 16కు రాను 16కు గెలుస్తా అని చెప్పేసి అందులో ఒకటి కూడా రాలేదు. ఒక సీట్ వస్తుందని చెప్పేసి అది మెదకే అన్నారు. కానీ మెదక్ కూడా జాడిచి తంతే ఎక్కడో పడేట్టు అయిపోయింది. కాబట్టి కేసీఆర్ గారి మొత్తం పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మొత్తం పోయిందని చెప్పేసి బెంగతోనా మరి ఏమైందని తెలియదు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లుందో తెలియదు. కాబట్టి ఆయన ఎక్కడుండు ఎలా ఉండని చెప్పేసి గజ్వేల్ ప్రజల కోసం గజ్వేల్కు రావాలని చెప్పేసి, ఆయన ఎక్కడున్నా గజ్వేల్కు ఖచ్చితంగా రావాలని చెప్పేసి ఇలా మేము ఒక నిరసన కార్యక్రమం చేపట్టినాం. దాంట్లో భాగంగానే గజ్వేల్ పట్టణ కేంద్రంలో మొత్తం తిరుగుతూ కూడా రోడ్ల పొంట ఆయన కనబడటం లేదని చెప్పేసి ఒక ఫ్లెక్సీలు తయారు చేసి కట్టడం జరిగింది. అదేవిధంగా బస్ స్టాండ్లో అక్కడ ఇక్కడ వినతి పదాలు తయారు చేసి కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆచూకీ తెలవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసీఆర్ గారి పైన దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గ సమస్యలు ఇప్పుడు అసెంబ్లీలో వినిపించే పరిస్థితి లేదంటారు మొత్తానికి. ఇలా గజ్వేల్ సమస్యలు అసెంబ్లీలో వినిపించడం దేవుడేరు కన్నా. కనీసం మా దురదృష్టం ఏంటంటే మా గజ్వేల్ నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి కనీసం అసెంబ్లీలో కూడా అడుగుపెట్టి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనటువంటి వ్యక్తి కూడా కేసీఆర్. ఇలా మేము ఏం కోరుకుంటా ఉన్నాం, ఇలా గజ్వేల్కు రావాలి. గజ్వేల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్న, గజ్వేల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలా 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉండే గజ్వేల్ సమస్యల గురించి ఆయన మాట్లాడలేదు, గజ్వేల్ ప్రజల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాం మేము ఏ రకంగా అనుకుంటున్నాం. కనీసం మేము కోరుకునేది ఒకటే, ఆయన ముచ్చటగా 3వసారి గెలిచిండు కాబట్టి, మాకు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి, ఆయన గజ్వేల్లో క్యాంప్ ఆఫీస్ ఉంది. క్యాంప్ ఆఫీస్ కాదు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాదు, కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల పార్టీ ఆఫీస్ మాత్రమే. మేము కోరుకుంటున్నాం, మా గజ్వేల్ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. గజ్వేల్ సమస్యలు ఉన్నాయి, గజ్వేల్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ గారు గజ్వేల్కి రండి. ఇలా ఆర్ఎంటర్ కాలనీ తీసుకుంటే, ఇలా డబుల్ బెడ్రూమ్ ఇలా సమస్య తీసుకుంటే, ఇలా కేసీఆర్ గారే గజ్వేల్ నియోజకవర్గం ఏమన్నాడు, ఈ పోయిన ఎలక్షన్ల కంటే ముందు దానికంటే ముందు ఎలక్షన్లో ఏం మాట్లాడాడు, గజ్వేల్ నియోజకవర్గంలో పెంకుటిల్లు అనేది కనబడద్దు, గజ్వేల్ నియోజకవర్గం పెంకుటిల్లు అనేది కనబడదు, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పి మాట్లాడాడు. ఇలా నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు మీరు గజ్వేల్లో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు కట్టించి? ఇలా గజ్వేల్ పట్టణ కేంద్రంలోనే 5,000 మంది దరఖాస్తులు పెట్టుకుంటే మీరు కట్టించినటువంటి ఇండ్లు 1100. ఆ 1100 మందికి మీరు టోకెన్లు ఇచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇలా వాళ్ళకి ఇంతవరకు కూడా గృహప్రవేశాలు కాలేదు, వాళ్ళ ఇళ్ళకి గోలే. ఇలా వాళ్ళు పోవాలంటే ఒక సమస్య ఉంది. ఇలా ఏదైతే మల్లన్న సాగర్లో భూములు కోల్పోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇళ్లలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇలా ఖచ్చితంగా వాళ్ళకు రావాల్సినటువంటి ఆ బకాయిలు, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు పూర్తి మొత్తంలో వస్తేనే కదా వాళ్ళు ఖాళీ చేసేది. వాళ్ళకి ఇంతవరకు రాలేదు కాబట్టి వాళ్ళు అట్లే ఉన్నారు. ఇలా ఫస్ట్ వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే వాళ్ళ సమస్య తీరాలి. మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నువ్వు కనీసం ఇక్కడికి వచ్చి కలెక్టర్ పిలిపించి వాళ్ళకి పెండింగ్లు ఏమున్నాయి, వాళ్ళకి ఇంకా రావాల్సినటువంటి బకాయిలు ఏమున్నాయి, నువ్వు ఒక రోజు కూర్చొని కలెక్టర్ పిలిపించుకొని ఒక రోజు నువ్వు ఇక్కడ కూర్చుంటే ఆ సమస్య తీరుతుంది. ఇలా ఎంతో మంది ఇలా మొన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు బాధితులు ఎవరైతున్నారో గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఇదే మున్సిపల్ ఆఫీస్ దగ్గర 400 మంది వచ్చి ధర్నా చేసిరు. ఇలా వారికి ఎవరు కూడా సమాధానం చెప్పేటువంటి బాధ్యత లేదు. ఇలా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కిరాయిలు కట్టలేక
ఇలా కిరాయిలు కట్టలేక ఆడాయిడ వండుకుంటా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నావు. ఇది నువ్వు ఒక స్థానికంగా ఉన్నాడు, స్థానికంగా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు కదా, ఇది నీకు చిత్తశుద్ధి లేదా? గజ్వేల్ ప్రజలను పట్టించుకున్నటువంటి వ్యక్తి నువ్వు కాదా? సో ఎక్కడికి వెళ్ళాలో ఎవరు కలవాలో తెలియని అయోమయ పరిస్థితిలో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఉన్నారంటారు. రైట్, వీటితో పాటు అసెంబ్లీలో ఆయనకు వెళ్ళే పరిస్థితి లేకపోతే లేని పక్షంలో ఆయన రాజీనామా చేయాలి, లేదంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, ఎట్లాంటి ఆ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయండి? 100% కేసీఆర్ గారిని ఒకటే రికమెండ్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఇలా మీరు 2 సార్లు గజ్వేల్ ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకున్నారు. ఇలా నువ్వు గజ్వేల్ నేను గెలిపిస్తేనే నువ్వు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. 2 సార్లు ముఖ్యమంత్రి పదవి అనుభవించినావు. ఇయర్ నీకు నీ అహంకారమే నీకు దెబ్బతీసింది కాబట్టి నీ అహంకారంతో నువ్వు ఓడిపోయినావు. ఏ ముఖం పెట్టుకోవాలని చెప్పేసి, ఏ ముఖం పెట్టుకొని ఇలా అసెంబ్లీకి పోవాలని చెప్పేసి నువ్వు పోవట్లేదు. మేము అడుగుతా ఉన్నాం, కేసీఆర్ గారు నీకు ముఖం పెట్టుకొని అసెంబ్లీకి పోయే నీకు అవకాశం లేకపోతే, నీకు మొహం పెట్టుకొని గజ్వేల్కి వచ్చే అవకాశం నీకు లేకపోతే రాజీనామా చేయండి. రాజీనామా చేస్తే బై ఎలక్షన్లో ఎవరో గజ్వేల్ ప్రజలు మళ్ళీ ఎవరో ఎన్నుకుంటారు, స్థానికంగా ఉండేటువంటి నాయకుడిని ఎన్నుకుంటారు. కనీసం నీలాగా ఆ అబద్ధపు హామీలు నీకు ఇచ్చేసి అని చెప్పేసి వ్యక్తులు కాకపోతుండొచ్చు. కనీసం స్థానికంగా గజ్వేల్ ప్రజల పక్షాన ఉండి గజ్వేల్ సమస్యల వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా ఉండే వ్యక్తిని వాళ్ళు కోరుకుంటారు. నీకు చేతనైతే నువ్వు గజ్వేల్కి వచ్చి నీకు ఓడిపోయినావు, నీ పని అయిపోయింది కేసీఆర్ గారు. కనీసం గజ్వేల్ ప్రజల గుండెలోనన్న చిరకాలం ఉండాలనే కోరిక నీకుంటే కనీసం గజ్వేల్కి వచ్చానా గజ్వేల్ ప్రజలకు సేవ చేసుకోండి. లేదు చేత కాదు అనుకుంటే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకొని ఒక మాట మాట్లాడే ఎలక్షన్ గెలిపిస్తే పని చేస్తాం, లేకపోతే ఫామ్ హౌస్లో ఉంటాం, ఇంటికాడ కూర్చున్నాం అన్నావు కదా. ఇలా ఖచ్చితంగా ఓడిపోయినావు. ఇప్పుడు కూడా నువ్వు ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, నీకు గజ్వేల్కి వచ్చే ముఖం లేకపోతే రాజీనామా చేసి అదే ఫామ్ హౌస్లో కూర్చో అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కానీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, మిగతా అందరూ కూడా ఫీల్ అవుతుంది ఒకటే, అవుతుంది నియోజకవర్గంలో పర్యటించు, లేదా రాజీనామా చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు రోడ్డెక్కాల్సిన పరిస్థితి? ఈరోజు గజ్వేల్ ప్రజల ఓట్ల ద్వారా 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే మాజీ సీఎం గారు ప్రజలకు అందుబాటులో లేకుండా, అసలు ఎక్కడున్నాడో తెలియకుండా, ప్రజల సమస్య చెప్పుకుందామంటే అది ఏడుకెళ్ళాలో తెలియని పరిస్థితిలో గజ్వేల్ ప్రజలు తిరుగుతున్నారు. కాబట్టి ఈరోజు ఆ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. అది విధులేని పరిస్థితిలో ఆ ప్రోగ్రామ్ తీసుకోవాల్సి వచ్చింది. అందులో తప్పేం లేదనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే కేసీఆర్ ఎక్కడ ఉన్నారో మాకు తెలుస్తలేదు. అదే ఫామ్ హౌస్లో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా, ఈడీ పిలిస్తే ఈడీ ఎత్తుకపోయిందా, మరి బోర్డు ఎత్తుకపోయిందా, ఎవరు ఎత్తుకపోయినా మాకు తెలుస్తలేదు. వాళ్ళు బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి, ఆ ఫోటో ఈ ఫోటో తీసేది. కానీ వాస్తవంగా కేసీఆర్ గారు ఇక్కడ ఉన్న అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాం, అది ఒక ప్రకటన చేసాం, కాన్స్టిట్యూన్సీ మీద ఒక సమస్య మీద స్పందిస్తే పలానా కేసీఆర్ ఇక్కడ ఉన్నాడు, మా ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు పోవచ్చు. కానీ కేసీఆర్ గారు ఎక్కడ మాకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ప్రజల ద్వారా వకాలత్ని ప్రజల ద్వారా తీసుకొని ఆ ప్రోగ్రామ్ తీసుకోవాల్సి. కనీసం వాళ్ళ కార్యకర్తలకైనా అందుబాటులో వాళ్ళకైనా తెలుస్తుంది ఎక్కడ ఉంటుంది కేసీఆర్ అని. వాళ్ళ తెలియని పరిస్థితే కదా. వాళ్ళకి ఎలక్షన్లు వస్తేనే వాళ్ళని గజ్వేల్ మీటింగ్ పెట్టుకుని ఇక్కడ షాను పెట్టాను, హైదరాబాద్ రింగ్ రోడ్ పక్కన మీటింగ్ పెట్టుకోండు. వాళ్ళకి ఆ దిక్కు దివాణం లేదు. ఎలక్షన్లో మొన్న ఏదో ప్రోగ్రామ్ అయ్యి సంగారెడ్డి నర్సాపురేట పోతుంటే గజ్వేల్ గడ్డ మీద కాలు పెట్టడానికి కూడా సిగ్గుపడుతుండు. వాళ్ళ మానవ వేదన ఆట బాధపడుతుంది. మా ఎమ్మెల్యే మాకు కలవడు, మా పార్టీ అధ్యక్షుడు మాకు కలవడు. అరే గజ్వేల్ ఎలక్షన్లో చేస్తే సిద్దిపేట మీటింగ్ పెట్టడానికి గజ్వేల్ మీటింగ్ పెట్టలేదు, నర్సాపూర్లో మీటింగ్ పెట్టిండు, ఏడ మన తూప్రాన్లో మీటింగ్ పెట్టిండు. రాష్ట్రం మొత్తం తిరిగింది మాత్రం మా గజ్వేల్ ఎమ్మెల్యే మా గజ్వేల్ మీటింగ్ పెట్టడానికి టీఆర్ఎస్లో బాధ టీఆర్ఎస్లోకి ఉంది. ఎందుకంటే మా ఎమ్మెల్యే అభ్యర్థికి మేము గెలిపించుకుంటే మా ముఖాలు చూపించి సిగ్గుపడుతున్నా, మా గజ్వేల్ గడ్డ మీద అడుగుపెట్టడానికి సిగ్గుపడుతున్నా, సమస్యలు తీర్చాల్సి వస్తే దొంగ లెక్క దాచుకుంటున్న వాళ్ళ మనోవేదన వాళ్ళకు ఉంది. గురించి ఎందుకంటే గంటగానో బాధపడుతుంది కేసీఆర్ కావాలని. ఈ రోజు చేసిన కార్యక్రమం కేసీఆర్ కనబడట్లేదని, ఇంతకుముందు 10 సంవత్సరాలు గజ్వేల్లో ఎమ్మెల్యే ఉండి సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ నేనెమ్మెల్యే అని వాడు వీడు వచ్చి అందరు చేసారు. ఈ రోజు ఎవరు కంటికి కనిపించకుండా వెళ్ళిపోయారు. దానికోసం ఈ రోజు కార్యక్రమం చేసినాం. కేసీఆర్ కనబడట్లేదని గజ్వేల్ రావాలి. ఆ రోజు 6 అడుగుల బుల్లెట్ అని 3 అడుగుల బుల్లెట్ అని ఆడోడు వచ్చిండు. ఈ రోజు ఎవరు దిక్కు దివాన్ లేకుండా గజ్వేల్ అనాథాల లెక్క బతుకుతుంది. కేసీఆర్ వచ్చి గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల బాధలు తీరవాలని కోరుకుంటున్నాం.